అణు ఒప్పందానికి అంగీకరించకపోతే టెహ్రాన్లో బాంబుల వర్షం కురిపిస్తామన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ ధీటుగా స్పందించింది. అమెరికా స్థావరాలపై దాడులు చేయడానికి తమ క్షిపణులు సిద్దంగా ఉన్నాయని స్పష్టం చేసింది. వైమానిక దాడులకు చెక్కకుండా భూగర్భ సౌకర్యాలలో ఉంచిన లాంఛర్లలో క్షిపణులు లోడ్ చేసి ఉంచినట్లు ది టెహ్రాన్ టైమ్స్ ప్రచురించింది. అమెరికా సైనిక చర్య చేపడితే అది విస్తృత సంఘర్షణకు దారితీస్తుందని ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మొహమ్మద్ బాగర్ ఖలీబాఫ్ అన్నారు. ఇరాన్ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘిస్తే అది గన్ పౌడర్ డిపోలో నిప్పురవ్వగా మారుతుందని హెచ్చరించారు. మరోవైపు మధ్యప్రాచ్యంలో యుఎస్ స్థావరాలను ధ్వంసం చేసే సామర్థ్యమున్న క్షిపణులు ఉంచిన సొరంగాలను ది ఇరాన్ అబ్జర్వర్ సంస్థ పోస్ట్ చేసింది. అణు ఒప్పందంపై అమెరికాతో ప్రత్యక్ష చర్చలు ఉండవని, ఒమన్ ద్వారా చర్చిస్తామని ఇటీవల ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజిష్కియాన్ తేల్చి చెప్పారు. దీనిపై స్పందించిన ట్రంప్ అణు ఒప్పందానికి అంగీకరించకుంటే టెహ్రాన్పై కఠిన ఆంక్షలు సహా సైనిక చర్య తీసుకునేందుకు ఉపేక్షించబోమని వ్యాఖ్యానించారు.